వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం అనుకున్న బలం కంటే కాస్త ఎక్కువగానే బలం వచ్చింది. ఎన్డీఏకి 290 ఓట్ల బలం ఉంటే 296 ఓట్లు రావటం, అదే సమయంలో 236 ఓట్ల దగ్గర యువతల వాళ్ళు ఆగిపోవటం, బలాబలాలను పక్కన పెడితే వక్ఫ్ బిల్ని ఆపుతాము, ఆమోదం పొందనివ్వము, ఇది మంచిది కాదు అనేటటువంటి ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఎన్నో విమర్శలు చేశారు. చివరికి అవేవి కూడా సఫలీకృతం కాలేదని చెప్పొచ్చు. అయితే తెలుగుదేశం, జేడీయూ ఇట్లాంటి ఇవి పార్టీలను రెచ్చగొట్టడం, భయపెట్టడం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం చేశారు ఓవైసీ లాంటి వాళ్ళు. కానీ అది ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే వారు కూటమిలో భాగస్వాములు, కూటమి ప్రభుత్వంలో. త్వరలోనే నితీష్ కుమార్ గారికి ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఇంకోవైపు వక్ఫ్ బిల్లు సంస్కరణలకు సంబంధించినటువంటిది వీళ్ళే త్రిబుల్ తలాక్ గురించి కూడా అప్పుడు విమర్శించడం, మాట్లాడడం చేశారు. కానీ ఆ తర్వాత అదే త్రిబుల్ తలాక్ బిల్లు ఉపయోగపడింది వాళ్ళకి. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ప్రయోజనం ఉంది కాబట్టి ముస్లింలలో కూడా ఈ బిల్లు పైన ఆదరణ దృష్టిలో పెట్టుకొని వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిందని చెప్పొచ్చు.